గణపతికి కాళ్ళ కింద ఎలుక, అలాగే శిరస్సున గొడుగు, నడుముకి నాగబంధం ఎందుకు ఉంటుంది? నేను చాలాసార్లు చెప్తున్నాను, గణపతి రూపమే ప్రతీకాత్మకం. ప్రతీకాత్మకం అంటే ఏదో ఒక ప్రత్యేకతని కలిగి ఉంటుంది, ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తుని కలిగి ఉంటుంది. ఇక్కడ ఎలుక, మొట్టమొదటి ఎలుక సంగతి చెప్పుకుందాం. మూషికము అంటారు సంస్కృతంలో. మూషస్తేయే అని ధాతువు. మూషస్తేయే అంటే దొంగతనం చేయటానికి ఎక్కువగా ఇష్టపడేటువంటిది మూషికం. దాన్ని ఆయన వాహనంగా చేసుకున్నాడు. వాహనము అని అంటే ఎక్కి కూర్చునేది అని. లౌకికంగా కనుక ఆలోచిస్తే, ఇందాక మనం ఋషి పంచమి నాడు పిల్లలకు చెప్పాల్సింది కదా, వాళ్ళు అంటనే అడుగుతారు, అంత పెద్ద ఆయన ఇంత చిన్నదాని మీద కూర్చోవటం ఏమిటి, ఏంటంటే అసలు ఈ కథలు, ఈ మైథాలజీ పురాణాలు ఏమిటండి అని అడుగుతారు. వాళ్ళకి వెంటనే మనం సమాధానం చెప్పాలి. ఋషులు చెప్పారు, పురాణాల్లో వివరించారు. నాయన, మూషస్తేయ దొంగతనం చేసేటువంటి బుద్ధి కలిగింది ఎలుక. ఆ ఎలుక మీద కూర్చున్నాడంటే నన్ను ధ్యానం చేస్తే, వినాయకుడిని ఎవరైతే ధ్యానం చేస్తారో వాళ్ళకి ఆ దొంగ బుద్ధిని పోగొడతాడు. దొంగ బుద్ధి అంటే తమస్సు, చీకటి. చీకటిలో ఉన్నవాడే కదమ్మా. నిజంగా వెలుగులో ఉన్నటువంటి వాడు ఒకరి వస్తువుని దొంగిలించాలి అనుకోడు, ఒకరికి సంబంధించిన అన్యాయంగా ఆక్రమించాలి అని అనుకోడు. చీకటి బుద్ధి, ఆ తమోగుణ బుద్ధిలో ఉన్నటువంటి వాళ్ళే ఈ దొంగతనాలు చేస్తుంటారు. ఆ తమోగుణాన్ని అనచగలిగినటువంటి శక్తి నాకు ఉందిరా అని చెప్పటానికి మూషికాన్ని వాహనంగా చేసుకున్నాడు. అంటే మీలో అజ్ఞానం ఏదైతే ఉందో ఆ అజ్ఞానంతో అనేక అకృత్యాలు మీరు చేస్తున్నారు, ఆ దాన్ని నేను అణిచిపెడుతున్నాను, దాన్ని వాహనంగా నేను చేసుకున్నాను, అది ఎక్కి తిరుగుతున్నాను నేను అంటే వాటిని అణిచేటువంటి సామర్థ్యం నా దగ్గర ఉంది. నన్ను ప్రార్థన చేయండి, మీ మనస్సులో ఉన్న తమస్సుని కూడా నేను పోగొడతాను. సరే, మూషికాసురుడు, ఇది పురాణ కథ. మూషికు అనేటువంటి ఒక రాక్షసుడు ఉన్నాడని, వాడిని జయించాడని, కుబేరుడు యొక్క కుమారుడు అనింజుడని, వాడు మూషికాసురుడు అయ్యాడని, ఇవి రకరకాల కథలు వేరే వేరే పురాణాల్లో ఉన్నాయి. కానీ అసలైన అంతరార్థం మాత్రం మనం ప్రతీకాత్మకంగా ఇలా చెప్పాలి. కాబట్టి ఆ స్వామిని పూజ చేయనైనా ఇది నీకు తొలగిపోతుంది. ఇక నడుముకి ఉన్నటువంటి నాగబంధం. నడుము పైన ఉన్నటువంటి శరీరానికి కింద ఉన్నటువంటి శరీరానికి మధ్యగా ఉండేటువంటిది. ఇది నాగబంధం. ఇక్కడ స్వామివారు పాముని ఇక్కడ చుట్టుకున్నారు. పాము అనేటువంటిది కూడా ఇందాక మనం మూషికం చెప్పినట్లుగానే అది బుసలు కొట్టేటువంటి స్వభావం కలిగినటువంటిది, ఎక్కడికక్కడ భక్షించాలి అనేటువంటి స్వరూపం కలిగినటువంటిది, వంకరగా పోయేటువంటిది. పాముకు ఉన్నటువంటి లక్షణం వంకరగా పోతూ ఉంటుంది. ఆ వంకరతనాన్ని ప్రతి మనిషి, మన అందరిలోనూ వంకర బుద్ధులు ఉంటాయి. మీలో వంకర బుద్ధులు అనేక ఉన్నాయి, నాకు తెలుసు. నన్ను ఒక్కసారి మీరు నమస్కారం చేయండి. ఈ గణేష్ చతుర్థి రోజో నవరాత్రుల రోజో ఒక్క నిమిషం మీరు తలుచుకోండి, స్వామి నాలో ఉన్నటువంటి వంకరతనాన్ని పోగొట్టు. ఆ వంకరతనం కలిగి వంకరగా చక్కగా వెళ్ళేటువంటి ఆ పాము ఏదైతే ఉందో ఆ పాముని నువ్వు సరిచేసి నడుముకు చుట్టుకున్నావు కదా, అలాగే మాలో ఉన్న వంకర బుద్ధుల్ని సరిచేయవయ్యా, నీలో మమ్మల్ని కలుపుకోవయ్యా అని ప్రార్థన చేయటానికి స్వామి నాగపాశం కట్టుకున్నాడు. ఇక పైన ఉన్నటువంటి గొడుగు, మూషికాసురుడని ఇందాక మనం చెప్పుకున్నామే, ఆ మూషికాసురుడి యొక్క భార్య ప్రియంవద. ఇది ముద్గల పురాణంలో ఉంది. ఆ ప్రియంవద స్వామి ఎలాగూ మా ఆయన్ని వాహనంగా చేసుకొని ఆయనకి లోకంలో చిరకాల స్థాయి, చిరకాల కీర్తి నువ్వు కలిగించావు, మరి నాకు కూడా కలిగించు అని అంటే, అమ్మా, స్త్రీలంటే నాకు అమితమైనటువంటి గౌరవం, మహిళలకి పట్ల అమితమైన గౌరవం చూపించినటువంటి వాడు వినాయకుడు, కాబట్టి నిన్ను నా నెత్తిన పెట్టుకుంటున్నాను, నిన్ను నేను నా గొడుగ్గా స్వీకరిస్తాను. ఈ వినాయక చతుర్థి లాంటి పూజల్లో నాకు గొడుగు పట్టి, గొడుగు అంటే ఇప్పుడు చూడండి, గొడుగు పట్టడం అంటారు, అంటే రాజులకు గొడుగు పట్టడం అంటే వాడికి ఐశ్వర్యం బాగా ఉన్నట్టు లెక్క అనమాట అండి. చాలా ఐశ్వర్యం ఉన్నటువంటి వాళ్ళకి గొడుగు పట్టడం అంటారు. కాబట్టి నా ఐశ్వర్యానికి గుర్తుగా నన్ను తలుచుకునేటువంటి వాళ్ళందరూ కూడా నిన్ను కూడా తలుచుకుంటారమ్మా. గొడుగుతోటి నా పూజ గనక చేస్తే నా పూజ పూర్తయినట్టుగా లెక్క. అటువంటి విశిష్టమైనటువంటి స్థానాన్ని, స్త్రీకి ఈ మహోన్నత్యాన్ని నేను కలిగిస్తున్నానని చెప్పి ఆ ప్రియంవద అనేటువంటి ఆ రాక్షస స్త్రీని ఒక గొడుగు కింద మార్చుకొని తన పూజకి సంబంధించి లోకంలో చిరస్థాయిగా నిలిపాడు. ఇది ఆ మూడింటికి ఉన్నటువంటి విశిష్టత.